హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు కీలక ఆదేశాలని సంచలన నిర్ణయం ప్రకటన 2 రోజుల ముందుగానే ఆ వివరాలు ఏంటి జమ అవుతాయి అని పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో గత 2 నెలలుగా వృద్ధాప్య అలాగే వితంతు ఇతర సామాజిక పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని పెన్షనర్లు ఎదురు చూడాల్సి అయితే వచ్చింది. అలాగే ఈసారి కూడా ఇంటి వద్దకి వచ్చి ఇస్తారా, లేక సచివాలయాలకు వెళ్ళాలా, బ్యాంకులకు వెళ్ళాలా అన్న టెన్షన్ కూడా అయితే వారిలో ఉంటుందండి. సో అయితే అప్పట్లో ఎన్నికల కారణంతో చివరి నిమిషం వరకు ఈ టెన్షన్ కొనసాగింది. ప్రభుత్వం ఈసారి మాత్రం పెన్షన్లను సకాలంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ నిధులను కూడా విడుదల చేసింది అని చెప్తున్నారు. రాష్ట్రంలో మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తము 1939 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఇవాళ ప్రకటించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. మే నెలకు సంబంధించి 65,30,808 పెన్షనర్లో 47,74,000 పైగానే పెన్షన్లు ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి అంటే డీబీటీ పద్ధతి ద్వారా, ఇంకా 17,56,000 పైగా పెన్షనర్లకు డోర్ టు డోర్ పంపిణీ పద్ధతి ద్వారా చెల్లిస్తామని ఆయన వెల్లడించడం జరిగిందండి. ఇక పెన్షన్దారులకు బ్యాంక్ ఖాతాలో జూన్ 1, 2024 నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ సొమ్ము జమ అయ్యేలా చేస్తామన్నారు. ఇంటి వద్ద పెన్షన్ అందజేసేలా పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు సంబంధించిన బ్యాంక్ శాఖల నుండి మే నెల 31 నగదు డ్రా చేసి పెన్షన్ పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్న ఇతర గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని ఆదేశించారు. సదరు సిబ్బంది జూన్ 1 నుంచి జూన్ 5 వరకు డోర్ టు డోర్ ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేయాలని సూచించారు. ఈ మేరకు ఈసీ ఆదేశాల ప్రకారం మార్గదర్శకాలు కూడా జారీ చేశామని అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఈ నెల పెన్షన్లలో ఎటువంటి ఆందోళన చెందవలసిన పని లేదండి. సో ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అలాగే 2 రోజులకు ముందుగానే అంటే ఈ రోజు నుంచే అయితే నగదు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. 1వ తేదీన టాంచన్గా ఈ పెన్షన్లన్నీ కూడా జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.